This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ఈరోజు మనము నవంబర్ 5కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ను ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది మనకు ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు ఈ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు ఆ కీవర్డ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ మరియు డైలీ కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో రెగ్యులర్గా మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. సో మనకు ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపయోగపడే విధంగా హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు ఇతర ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించి సో తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీవర్డ్స్ అనేవి తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ చూసే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఫస్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే ఇది ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం మనం. ద చతార్ ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. సో ఇక్కడ ఈ చతార్ ఫెస్టివల్ అనేది ఏదైతే ఉందో ఈ చతార్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకోవడం అనేది జరుగుతుంది, ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫెస్టివల్ ఇది అని మనకు ఇక్కడ అడగడం జరిగింది. సో దీనికి 4 ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు: ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో దీని గురించి ఇటీవలే మనకు కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది ఈ చతార్ ఫెస్టివల్కి సంబంధించి. సో ఇది మనకు ఎక్కడ జరుగుతుందంటే ఒడిస్సా రాష్ట్రంలో సో కలహండి డిస్టిక్లో ఈ చతార్ ఫెస్టివల్ను జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఇటీవల మనకు రీసెంట్గా ఈ వార్తల్లోకి ఈ చతార్ ఫెస్టివల్ ఎందుకు వచ్చిందంటే ఈ కోవిడ్-19 పాండమిక్ ఉన్న నేపథ్యంలో ఈ చతార్ ఫెస్టివల్కి వచ్చే యాత్రికుల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా ఈ చతార్ ఫెస్టివల్లో ఎక్కువగా జంతు బలి అనేది ఉంటుంది. అయితే సో ప్రస్తుతం ఈ చతార్ ఫెస్టివల్ జరుపుకున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో సో ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కోవిడ్-19 వలన సో రెస్ట్రిక్షన్స్ అమలు చేయడం వలన సో చాలా వరకు జీవ వైవిధ్యం అనేది దెబ్బతినకుండా కొంత మేరకు సో ఇక్కడ ఎక్కువగా ఈ జంతు బలి అనేది కూడా లేదని ఇక్కడ రీసెంట్గా మనకు వార్తల్లో రావడం అనేది జరిగింది. కాబట్టి సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద ఫస్ట్ ఇండిజినియస్లీ బిల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని మనకు ఒక ప్రధానమైన అంశం. సో స్వదేశంగా తయారు చేసిన సో ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి క్రింది వాటిలో ఏమిటో మనం గుర్తించాలి. సో ఐఎన్ఎస్ విశాల్, ఐఎన్ఎస్ విరాట్, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య. సో దీనికి మనకు కరెక్ట్ సమాధానం వచ్చేసి ఐఎన్ఎస్ విక్రాంత్. ఇక్కడ మనకు కరెక్ట్ సమాధానం ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ ది రివర్ మహానది. సో మహానది నదికి సంబంధించి సో ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అని ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఆరిజినేట్స్ ఇన్ ఒడిస్సా. సో ఇది ఒడిస్సా రాష్ట్రంలో జన్మిస్తుంది. సో ఇట్ ఈజ్ అన్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ డ్రైనింగ్ ఇన్ టు ది బే ఆఫ్ బెంగాల్. ఇది సెకండ్ స్టేట్మెంట్. 3వ స్టేట్మెంట్ వచ్చేసి ద హీరాకుడ్ డ్యామ్ ఈజ్ బిల్ట్ అక్రాస్ ద రివర్. సో దీనికి మనము ఒకసారి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఈ రివర్ మహానది ఏదైతే ఉందో ఈ రివర్ మహానది అనేది మనకు ఒడిస్సాలో జన్మించదు, ఇది ఛత్తీస్గఢ్లో జన్మిస్తుంది. కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఇక సెకండ్ స్టేట్మెంట్ ఏమిటి? సో ఇట్ ఈజ్ అన్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ డ్రైనింగ్ ఇన్ టు ది బే ఆఫ్ బెంగాల్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఈస్ట్ వైపుగా ప్రవహించి సో బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ ది కరెక్ట్ స్టేట్మెంట్.
థర్డ్ వచ్చేసి ద హీరాకుడ్ డ్యామ్ ఈస్ బిల్ట్ అక్రాస్ ద రివర్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఇక్కడ ఈ నదిపై హీరాకుడ్ డ్యామ్‌ని నిర్మించడం అనేది జరిగింది. సో, కాబట్టి ఇక్కడ మనకు సమాధానం వచ్చేసి 2 మరియు 3 అనేది ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ టాపిక్ గనక ఒకసారి మనం చూసుకుంటే స్టేట్స్ గ్రాంటెడ్ 2 క్రోర్ టు ఫైట్ పొల్యూషన్ అని మనకు ఇక్కడ ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకి కాలుష్య నియంత్రణకు సంబంధించి దాదాపుగా 2,200 కోట్లను విడుదల చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశం ఇది. సో, ద యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద రిలీజ్ ఆఫ్ 2,200 crores టు ఫైట్ ఎయిర్ పొల్యూషన్ టు 42 cities విత్ ఏ పాపులేషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఏ మిలియన్. సో, 1 మిలియన్ కన్నా ఎక్కువగా జనాభా ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సిటీస్లో మొత్తం 42 నగరాలకు గాను అక్కడ వాతావరణ కాలుష్యంలో ఈ ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఈ ఎయిర్ పొల్యూషన్ని నియంత్రణ చేయడానికి దాదాపుగా 2,200 కోట్లను విడుదల చేయడం అనేది జరిగింది. సో, దీనిని ఏ పథకం కింద రిలీజ్ చేశారంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనే పథకం కింద ఇక్కడ ఈ నిధులను విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ పథకం పేరు గుర్తుంచుకోండి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. సో, ద మనీ ట్రాన్స్ఫర్డ్ విల్ గో టువర్డ్స్ ద కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ద లోకల్ అర్బన్ బాడీస్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. సో, ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఇవి కేంద్ర ప్రభుత్వం నుంచి సో లోకల్ అర్బన్ బాడీస్కి మరియు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఏదైతే ఉందో ఆ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి ఈ నిధులను ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ ముఖ్యంగా ఈ వాతావరణ కాలుష్యాన్ని అడ్డుకట్ట వేయడానికి అక్కడ ముఖ్యంగా సో ఆ ప్రాంతాలలో వివిధ మౌలిక సదుపాయాలను కల్పించడం, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకోవడము వంటి కోసము సో ఇక్కడ ఈ నిధులను ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనకు ఢిల్లీ నగరంలో ఎక్కువగా ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ సో ఇక్కడ ఈ 42 నగరాల లిస్టులో ఢిల్లీ నగరం అనేది లేదు, ఇది గమనించాలి. సో మనకు ఇక్కడ 15వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో ఫైనాన్స్ కమిషన్, సో ఈ ఫైనాన్స్ కమిషన్ నివేదిక ప్రకారము మొత్తము 4,400 కోట్లను ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్కి కేటాయించాలని తన నివేదికలో చెప్పడం అనేది జరిగింది. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో 15వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారము ఈ 4,400 కోట్లను ఈ ఎన్సిఏపి అనే ప్రోగ్రామ్కు కేటాయించడం అనేది జరిగింది. సో ద ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ జనవరి లాస్ట్ ఇయర్. సో ఈ ఎన్సిఏపి ప్రోగ్రామ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను సో గత సంవత్సరము జనవరిలో ప్రారంభించడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే సో ఇక్కడ ఈ PM 2.5 ఏదైతే ఉందో ఈ PM 2.5ని దాదాపుగా 20-30% తగ్గించడానికి ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం అనేది జరిగింది. సో మొత్తం ఎన్ని నగరాల్లో అంటే దాదాపు 100కు పైగా నగరాలలో 2017లో సో ఈ PM 2.5 ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో తీసుకురావడానికి కంపేర్ టు 2017 లెవెల్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ స్థాయిలో తీసుకోవడానికి దీన్ని దాదాపుగా 20-30% తగ్గించవలసిన అవసరం అనేది ఉంది. కాబట్టి సో ఈ లక్ష్యాన్ని సాధించడానికి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. సో ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ సపోజ్డ్ టు డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ ద గ్రాంట్స్ టు సిటీ అడ్మినిస్ట్రేటర్స్ విత్ ఇన్ 10 days ఆఫ్ రిసిప్ట్. సో ఒకసారి ఈ రాష్ట్రాలకు నిధులు వచ్చిన తర్వాత సో ఇవి ఈ సిటీ అడ్మినిస్ట్రేషన్స్ అంటే నగర పరిపాలక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిపాలనా విభాగానికి 10 రోజుల లోపు వీటిని పంపించాల్సిన అవసరం అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి నిర్మలా సీతారామన్ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ద గవర్నమెంట్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద 15th ఫైనాన్స్ కమిషన్ హ్యాస్ రిలీజ్డ్ 2,200 crores యాజ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ టు 15 states ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మెజర్స్ ఇన్ దేర్ మిలియన్ ప్లస్ సిటీస్. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది మిలియన్ ప్లస్ సిటీస్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ. అదేవిధంగా 2,200 crores అనేది మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక్కడ. అదేవిధంగా మొదటి ఇన్స్టాల్మెంట్లో 15 రాష్ట్రాలకి ఈ నిధులను కేటాయించడం అనేది జరిగింది 15th ఫైనాన్స్ కమిషన్ నివేదిక ప్రకారము.
సో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ యాక్చువల్గా ఏం చెప్పిందంటే, సో ఇక్కడ PM10 మరియు PM 2.5 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ PM10 మరియు PM 2.5ని సో గాలిలో చాలా వరకు తగ్గించాల్సిందిగా 15th ఫైనాన్స్ కమిషన్ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ సో వివిధ రాష్ట్రాలతో కన్సల్టేషన్ అయ్యి సో నగరాలను ఈ కాలుష్య రహిత నగరాలుగా మార్చడానికి ఒక ఇయర్ వైజ్ టార్గెట్స్ని కూడా రూపొందించుకోవాలని కూడా ఇక్కడ 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పడం జరిగింది. సో ఇది ఈ టాపిక్కి సంబంధించి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనం ఎన్విరాన్మెంట్లో భాగంగా చదువుకుంటాం. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుందాం. ప్యారిస్ ఒప్పందం నుంచి లాంఛనంగా వైదొలిగిన అమెరికా అని మనకి ఇక్కడ ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మనకు అమెరికాలో ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో అటువంటి నేపథ్యంలో మనకు ఇక్కడ ఈ న్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వాతావరణంలో భాగంగా మనం చదువుకుంటాం. సో ప్రస్తుతం ఈ ప్యారిస్ ఒప్పందం ఏదైతే ఉందో ఈ ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా లాంఛనంగా వైదొలగడం అనేది జరిగింది. సో ఇక్కడ లాంఛనంగా వైదొలగడం అని మెన్షన్ చేశారు అంటే, సో గతంలోనే అంటే మనకు ఒక 1 year బ్యాక్ ప్యారిస్ ఒప్పందం నుంచి ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా గతంలోనే ప్రకటించడం అనేది జరిగింది. అయితే దీనికి ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. సో ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడానికి ఒక ప్రక్రియ ఉంటుంది. సో ఇది దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో ఎందుకంటే సో ఈ ప్యారిస్ ఒప్పందం ఏదైతే ఉందో ఈ ప్యారిస్ ఒప్పందం నుంచి ఏదైనా దేశం కానీ సో వైదొలగాలి అని అనుకుంటే ఒక సంవత్సరం ముందు ఐక్యరాజ్య సమితికి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. అంటే ప్రస్తుతం ఈ 2020 సంవత్సరానికి దాదాపుగా ఒక సంవత్సరం అయిన తర్వాత అఫీషియల్గా సో ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా అనేది వైదొలగడం అనేది జరిగింది. సో మనకు ఇక్కడ ఈ ప్యారిస్ ఒప్పందం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒప్పందం అనేది ముఖ్యంగా వాతావరణ మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి దాదాపుగా 188 దేశాలన్నీ కలిసి సో ఒకే వేదిక పైన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. అయితే ఈ గతంలో అమెరికా ఈ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం ప్రకటించిన తర్వాత అనేక దేశాలు ఇక్కడ అమెరికాపై తీవ్రమైన విమర్శలు కూడా చేయడం అనేది జరిగింది. సో ఈ ప్యారిస్ ఒప్పందం ప్రకారము మనకు ఈ పారిశ్రామికీకరణ జరిగిన తర్వాత సో అంతకుముందు స్థాయి కంటే 2 degrees కంటే తక్కువ స్థాయిలోనే మనకు ఈ ప్రపంచ ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఈ ప్యారిస్ ఒప్పందం అనేది కుదిరింది. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మీరు చూసుకోండి. అయితే మనకు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఉత్పత్తి చేసే దేశాలలో అమెరికా దేశం అనేది చాలా ఎక్కువగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని వాతావరణంలోకి విడుదల చేయడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి సందర్భంలో అమెరికా ఈ ఒప్పందం నుంచి వైదొలిగిన తర్వాత సో చాలామంది పర్యావరణవేత్తలు అమెరికాను తీవ్రంగా ఖండించడం అనేది కూడా గతంలో మనకు జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన అంశం ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుందాం. సో లక్ష్యాన్ని ఛేదించిన అధునాతన పినాక అని మనకు నెక్స్ట్ టాపిక్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకు ముఖ్యంగా దీనిని సో DRDO అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో DRDO ప్రస్తుతం దీన్ని సో విజయవంతంగా పరీక్షించింది. ఎక్కడ పరీక్షించిందంటే సో ఒడిస్సా తీరంలో ఉన్న చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ ప్రయోగం అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఇది శత్రువుల యొక్క లక్ష్యాలను సో పూర్తిగా ఛేదించే ఒక అధునాతనమైన రాకెట్ వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చును. దీని పేరు పినాక అనే పేరు. ఈ పేరు గుర్తుంచుకోండి. సో దీనిని DRDO అభివృద్ధి చేయడం అనేది జరిగింది ప్రస్తుతం. సో ఈ రాకెట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ రాకెట్ వ్యవస్థ నుంచి సో ప్రస్తుతం ఈ రాకెట్లను విజయవంతంగా ప్రయోగించడం అనేది జరిగింది. సో ఇందులో సో మొత్తం 6 రాకెట్లను ప్రయోగిస్తే ప్రతి ఒక్కటి ఇక్కడ పూర్తి లక్ష్యాన్ని ఛేదించడం అనేది
జరిగింది. సో ఇక్కడ పినాకా రాకెట్ వ్యవస్థ అనేది ఆల్రెడీ మన భారతదేశంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం దీన్ని నూతన టెక్నాలజీతో ఆధునీకరించడం అనేది జరిగింది. ఈ నూతన టెక్నాలజీతో ఆధునీకరించిన తర్వాత ప్రస్తుతం ఈ పరీక్షలనేవి జరపడం జరిగింది. ఇక్కడ ఈ పినాకా అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనకు దేవుడి పేరు మీద ఈ నేమ్‌ను ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. పరమశివుడి యొక్క బాణం అనేది పినాకా అని ఉంటుంది. ఆ పేరు మీదనే ఇక్కడ దీనికి ఈ నామకరణం చేయడం అనేది జరిగింది. ఇది కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోండి. ఎక్కువగా వీటిని మనకు ఈ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దు ప్రాంతాల్లో వీటిని మోహరించడం అనేది జరుగుతుంది. వీటి యొక్క లక్ష్యం వచ్చేసి దాదాపుగా 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేరుకునే సామర్థ్యం అనేది ఈ పినాకా రాకెట్ వ్యవస్థకు ఉంటుంది. ఇది మన రక్షణ రంగానికి సంబంధించిన అంశం ఇది. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇక్కడ ప్రిలిమ్స్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే బాణసంచా కాలుష్యంపై 18 రాష్ట్రాలకు ఎన్‌జీటీ నోటీసులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనకు దీపావళి ఫెస్టివల్ వస్తున్న నేపథ్యంలో ఈ బాణసంచా ఏదైతే ఉందో ఈ బాణసంచా అనేది చాలా ఎక్కువగా కాల్చడం వలన కాలుష్యం అనేది చాలా ఎక్కువ మోతాదులో నమోదయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఆల్రెడీ గతంలోనే ఇది చాలా సార్లు ఇష్యూ అయినప్పటికీ ప్రస్తుతం ఇది కేవలం దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీకే పరిమితం కాకుండా ఈ వాయు నాణ్యత ఏదైతే ఉందో ఈ వాయు నాణ్యత ఎక్కువగా కాలుష్యమైన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మరొక అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ మనము ఇక్కడ కరోనా వైరస్ నుంచి అనేక సమస్యలను ఎదుర్కొంటాం. మళ్ళీ ఇప్పుడు ఈ బాణసంచా అనేది ఎక్కువగా కాల్చడం వలన వాయు కాలుష్యం పెరిగి వాతావరణం కూడా మరింత కాలుష్యంగా మారే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా ఈ కరోనా వైరస్ కూడా మరింతగా విజృంభించే అవకాశం కూడా ఉందని కూడా ఇటీవల ఒడిస్సా సర్కార్ ఏదైతే ఉందో ఒడిస్సా సర్కార్ కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఈ బాణసంచా కాల్చడంపై ఒడిస్సా సర్కార్ నిషేధాన్ని విధించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ బాణసంచాను విక్రయించరాదని అదేవిధంగా కాల్చకూడదని ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వము కొన్ని ఉత్తర్వులను కూడా తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయు కాలుష్యంతో ప్రజలు మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని అక్కడ ఒడిశా రాష్ట్రంలో వైద్య నిపుణులు హెచ్చరించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఈ దీపావళి సందర్భంగా ఈ టపాసుల విక్రయాలను కూడా నిషేధించడం అనేది జరిగింది. ప్రస్తుతం ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మొత్తం ఈ 18 రాష్ట్రాలకు కాను నోటీసులు పంపడం అనేది జరిగింది. ఇది మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక్కడ. అయితే గతంలో కూడా ఇది మనకు చాలా వివాదాస్పదంగా మారిన అంశంగా మనం చెప్పుకోవచ్చును. ఈ బాణసంచాపై నిషేధం ఏదైతే ఉందో ఈ నిషేధం అనేది గతంలో కూడా కొంత మేరకు వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఢిల్లీలో ఈ బాణసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు 2017 సంవత్సరంలో నిషేధాన్ని విధిస్తూ తీర్పును కూడా వెల్లడించడం అనేది జరిగింది. ఎందుకంటే దీనివల్ల ఈ కాలుష్యం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందని సుప్రీంకోర్టు ఇటువంటి నిర్ణయాన్ని గతంలో రావడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వుల ప్రకారము ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తంగా బాణసంచాను నిల్వ చేయడం కానీ మరియు వినియోగించడం కానీ చేయరాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పును చెప్పడం అనేది జరిగింది. ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇటువంటి చర్యలను తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు ఎన్విరాన్మెంట్లో భాగంగా చదువుకుంటాం. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుందాం. టెలివిజన్ రేటింగ్ సంస్థలకు సంబంధించిన మార్గదర్శకాలకు ఒక కమిటీని ఇక్కడ నియమించడం అనేది జరిగింది. ప్రస్తుతం ఈ టీఆర్పీ రేటింగ్ అనేది మనకు రీసెంట్గా వార్తల్లో వచ్చింది. ఎందుకంటే రిపబ్లిక్ టీవీ మరియు కొన్ని ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ తమ టీఆర్పీ రేటింగ్ను పెంచుకోవడానికి కొన్ని అక్రమ పద్ధతులకు దారితీసిన నేపథ్యంలో ఇటీవల కొన్ని న్యూస్ ఛానల్స్పై కూడా
రైడింగ్ చేయడం అనేది జరిగింది. సో, ఈ టీఆర్‌పీ రేటింగ్ ఏదైతే ఉందో, ఈ టీఆర్‌పీ రేటింగ్ అనేది సో, ఈ టెలివిజన్ రంగంలో ఒక కీలకమైన రేటింగ్‌గా మనం చెప్పుకోవచ్చును. సో, అయితే ప్రస్తుతం ఈ టెలివిజన్ రేటింగ్స్ అంశానికి సంబంధించి సో, ఇక్కడ ఉన్న ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీనిని మరింత పారదర్శకంగా ఉండాలనే నేపథ్యంతో కేంద్ర సమాచార ప్రసార శాఖ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. సో, ఇక్కడ వీటికి సంబంధించిన గైడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి రివ్యూ చేయడానికి ప్రసార భారతి సీఈఓ అయిన శశిరేఖర్ వెంపటి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ కమిటీ పేరు గుర్తుంచుకోండి. సో, శశిరేఖర్ వెంపటి అధ్యక్షతన టీఆర్‌పీ రేటింగ్స్ రివ్యూని చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి మనకు. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుందాం. సో, ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. సో, నీరజ్ అనంత అని అరుదైన రికార్డ్ అని. సో, ప్రస్తుతం సో, యూఎస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో ఈ వార్త అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో, ప్రస్తుతం సో, అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన నీరజ్ అనంత అని ఒక అరుదైన రికార్డును సృష్టించడం జరిగింది. అందులో సో, ఇతను ఒహియో రాష్ట్రం నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి భారతీయ సంతతి అభ్యర్థిగా రికార్డులోకి ఎక్కడం అనేది జరిగింది. జస్ట్ ఈ పేరు ఒకటి గుర్తుంచుకోండి అంతే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ టాపిక్ ఫెమా నిబంధనలను ఉల్లంఘించిన అమెజాన్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఫెమా నిబంధనలు అంటే ఏమిటో మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. సో, అమెజాన్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇది ఒక పెద్ద కామర్స్ కంపెనీ సంస్థ ఇది. సో, ఈ కామర్స్ కంపెనీ సంస్థ ఇండియన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ మరియు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఆరోపించడం అనేది జరిగింది. సో, మనకు ప్రస్తుతం దేశంలో అనేకమైన బ్రాండ్ రిటైల్ కార్యకలాపాలను నిర్వహించడం అనేది జరుగుతుంది అమెజాన్. సో, దీనికి సంబంధించి సో, ఇటువంటి కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి అమెజాన్ అనుమతి తీసుకోలేదని సో, అందుకే అమెజాన్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఈ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపించడం అనేది జరిగింది. సో, ఇక్కడ ఈ ఎఫ్‌డిఐ మరియు ఎఫ్ఎంఈఏ గురించి ఒకసారి మీరు చూసుకోండి ఎకానమీలో భాగంగా. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. కాలుష్యం కట్టడికి అధ్యయనము అని మనకి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో, ఆల్రెడీ నేను ఫస్ట్‌లో చెప్పాను. సో, కాలుష్యం నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వము సో, నిధులను విడుదల చేయడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సో, కేంద్రం విడుదల చేసిన 117 కోట్లతో కాలుష్య కట్టడికి ఒక కార్యాచరణను ప్రారంభించాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, 117 కోట్లు అనేది తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి ఇక్కడ. సో, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు పటాన్ చెరువు, నల్గొండలో వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, ఈ నగరాలలో వాయు కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో, దీనికి సంబంధించి సో, హైదరాబాద్‌లో ఈ కాలుష్యాన్ని తగ్గించే విషయమే అధ్యయనం చేయించాలని కూడా ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ముంబై, ఐఐటీ ఢిల్లీ, నీరి, నాగ్‌పూర్ మరియు టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లాంటి ప్రముఖ సంస్థలు సో, తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించడం జరిగింది. అయితే ఇందులో ఏదైనా ఒక సంస్థను ఎంపిక చేసి ఆ సంస్థకు బాధ్యతలను అప్పగించే అవకాశం అనేది ఉంటుంది. అయితే మనకు ఇక్కడ హైదరాబాద్‌లో వచ్చేసి గాలి నాణ్యత సో, 167 పాయింట్లుగా నమోదవ్వడం అనేది జరిగింది. సో, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు దీన్నే. గాలి నాణ్యత సూచి. అయితే ప్రస్తుతం ఈ కేంద్రం ప్రకటించిన ఈ 117 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ 117 కోట్లతో కొత్తగా ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ కూడా నెలకొల్పే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇది పర్యావరణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో, భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో మనం వేచి చూద్దాం. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే కాళేశ్వరం నిర్వహణకు ఆధునిక వ్యవస్థ అని. సో, ఇది జస్ట్ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో, కాళేశ్వరం అనేది ఒక అతిపెద్ద ప్రాజెక్ట్‌గా మనం చెప్పుకోవచ్చును తెలంగాణ రాష్ట్రంలో. ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కి సంబంధించిన పంప్ హౌస్ మరియు జలాశయాలు అదేవిధంగా కాలువలు ఏవైతే ఉన్నాయో వీటిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే సో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నిర్వహణకు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. సో దీని ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది సో షేర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. వివిధ అధికారుల మధ్య, వివిధ సో వ్యవస్థల మధ్య ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు షేర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో మనకు ముఖ్యంగా ఈ జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎంతవరకు నీరుంది, సో ఆయకట్టుకు ఎంత నీరు అవసరమో మరియు భూగర్భ జలాల పరిస్థితి ఏ విధంగా ఉంది, సో ఇతర నదుల ద్వారా ఎంత మేరకు నీరు వచ్చింది, సో ఇటువంటి అంశాలన్నీ ఆయా ఇంజనీర్లకు అందుబాటులో ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి సో వాసర్ ల్యాబ్స్ అనే సంస్థతో తెలంగాణ ప్రభుత్వము ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ వచ్చేసి వాసర్ ల్యాబ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్ ఒకసారి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. పశ్చిమలో 381 కోట్లతో అభివృద్ధి పనులని మనకి ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏలూరులో సో అనేక అభివృద్ధి కార్యకలాపాలకు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ముఖ్యంగా సో ఇక్కడ ఏలూరు మరియు దెందులూరు నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. సో మొత్తంగా సో 381 కోట్ల అభివృద్ధి పనుల కార్యక్రమం అనేది ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చును. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే సో కొప్పర్తిలో మౌలిక వసతులని సో ఏపీఐఐసి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో పారిశ్రామికీకరణను సో మరింతగా అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ మౌలిక వసతులతో కల్పించడానికి సో ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న కొప్పర్తిని ఒక అతిపెద్ద పారిశ్రామిక వాడగా తీర్చడానికి అనేక ప్రణాళికలు రూపొందించడం అనేది జరిగింది. సో దాదాపుగా దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మొత్తం 7,000 ఎకరాల్లో 3 క్లస్టర్లుగా విభజించి ఇక్కడ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను కూడా రూపొందించడం అనేది జరిగింది. సో మొదటి దశలో దాదాపుగా 530 ఎకరాల్లో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 130 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ క్లస్టర్, మిగతా 4,000 ఎకరాల్లో మల్టీ ప్రోడక్ట్ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ ఈ ప్లేస్ అనేది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఇది ఎక్కడ అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తి అనే ప్లేస్. ఈ ప్లేస్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఏపీ ఎండిసి చేతికి అరుదైన బొగ్గు గని. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో ప్రస్తుతం ఇది జస్ట్ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు జార్ఖండ్లో ఉన్న బొగ్గు గనిని సో ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ కైవసం చేసుకోవడం అనేది జరిగింది. సో ఇది మన భారతదేశంలోనే అత్యంత నాణ్యమైన మరియు అరుదైన రకము బొగ్గు అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది జార్ఖండ్లో. సో జార్ఖండ్లోని గిరిడి కోల్ ఫీల్డ్స్, ఈ పేరు గుర్తుంచుకోండి, గిరిడి కోల్ ఫీల్డ్స్. సో ఇందులో దాదాపుగా 25 లక్షల టన్నుల కుకింగ్ కోల్ నిక్షేపాలు అనేవి ఉన్నాయి. సో ప్రస్తుతం దీనికి వేలం పాట అనేది నిర్వహించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ సో దీనిని సొంతం చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ చాలా అరుదైన S1 రకం బొగ్గు అనేది ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. సో దేశవ్యాప్తంగా ఉపయోగించే ఈ రకం బొగ్గులో దేశంలో 1.5% మాత్రమే ఉత్పత్తి అనేది జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. సో మిగతా బొగ్గు ఏదైతే సో మిగతాది మన దేశీయ అవసరాల కోసము విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో ఇది జస్ట్ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏపీ ఎండిసికి సంబంధించి సో మధ్యప్రదేశ్లోని సులియారిలో థర్మల్ బొగ్గు గని అనేది ఉంది. సో ఈ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మధ్యప్రదేశ్లోని సులియారో థర్మల్ బొగ్గు గని, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఉన్న మదన్పూర్ సౌత్లో మరొక బొగ్గు గని ఉంది. సో ఈ నేమ్స్ ఒకసారి గుర్తుంచుకోండి. మనకు జాగ్రఫీలో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఎకానమీలో కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. కుడాయి ఖిద్మత్ గర్ మూమెంట్ వాజ్ లెడ్ బై మొహమ్మద్ అలీ జిన్నా, అబ్దుల్ గఫర్ ఖాన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, సయ్యద్ అహ్మద్ బరెల్వి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అనదర్ టర్మ్ దట్ డిస్క్రైబ్స్ ద వేల్ బీచింగ్ సంబంధించి సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది అరుణ అసఫ్ అలీకి సంబంధించిన కింది స్టేట్మెంట్స్లో ఇన్కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. సో ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్ మరియు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీ, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ని కూడా ప్రత్యేకమైన కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మనకు సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, జాగ్రఫీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ సబ్జెక్ట్స్కి మనము కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ 2021కి అవైలబుల్గా ఉంది. ఇక నెక్స్ట్ ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ మనకు అవైలబుల్గా ఉంది. ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. దీనికి సంబంధించిన క్లాసెస్ అనేవి ప్రస్తుతం మనకు ఆన్లైన్లో జరుగుతున్నవి. సో ఈ కోర్సులో భాగంగా మనకు టెస్ట్ సిరీస్తో పాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్, ఇందులో మీకు మొత్తం 25 టెస్టులు ఉంటాయి. సో 25 టెస్టుల్లో ఆ టెస్టులకు సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏకేఎస్, ఐఏఎస్ అందించే వివిధ రకాల కోర్సెస్ మరియు సమాచారం కోసము మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీకు కంప్లీట్గా మెటీరియల్తో పాటు వివిధ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో డైలీ మీకు కరెంట్ అఫైర్స్ అప్డేట్ కావడానికి ఏకేఎస్, ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.